చూడండి, అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15-16 వచనాలు ధ్యానం చేసుకుందాం. అయినను తల్లి గర్భమును పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నాయందు బయలుపరప అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. చాలండి. చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానం చేసినప్పుడు అపోస్తుడైన పౌలు దేవుడు తన్ని ఎందుకు పిలుచుకున్నాడో ఈ లేఖలో స్పష్టంగా చెప్తున్నాడు. తల్లి గర్భమున పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. దేని చేత? కృపచేత నన్ను పిలిచిన దేవుడు. నేను అన్ని జనులలో తన ప్రకటింపవలెనని నన్ను పిలిచినాడు అని అపోస్తుడైన పౌలు దేవుడు తనని పిలుచుకున్నాడు. పిలిచిన దాన్ని ఆ పిలుపుకు లోబడి తన జీవితంలో దేవుని యొక్క పిలుపుకు విధేయుడైన వాడుగా ఉన్నాడు. ఆమేన్. ఈ రోజున వాక్యం నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరుడు, దేవుడు నేను ఎందుకు పిలుచుకున్నాడు? తల్లి గర్భం ఆయన నిన్ను పిలవకపోతే, ఆయన నిన్ను ఆకర్షించకపోతే ప్రభు యొద్దకు నువ్వు వచ్చేవాడివి కాదు. నిన్ను సంఘంలో ఒక సభ్యుడుగా, ఒక సభ్యురాలుగా చేయటానికి ఆయన జగత్తు పునాది వేయక ముందేనే నువ్వు ఏర్పరచుకున్నవాడుగా ఉన్నాడు. ఆమేన్. ఏర్పరచుకుని ఆయన నిన్ను పిలిచాడు. ఎక్కడి నుంచి పిలిచాడు? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నిన్ను పిలిచాడు. నిన్ను పిలిచాడు. నిన్ను ప్రత్యేకపరిచి దేవుడు నిన్ను పిలిచాడు. చీకటిలో నుంచి, అంధకార శక్తుల నుండి, విడిపించి ఆయన నిన్ను పిలిచిన వాడగా ఉన్నాడు. ఆయన ఎందుకు పిలిచాడో సంఘానికి తెలియాలి. సంఘములో ఉన్న ప్రతి సభ్యుడు కూడా గుర్తించాలి. అసలు దేవుడు పిలుచుకున్నటువంటి పిలుచుకోవడానికి కారణం ఏంటి? దేవుడు నన్ను పిలుచుకోవటానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి? దేవుని పిలుపులో ఉన్న ఉద్దేశం ఏంటి అని ఎప్పుడైనా నువ్వు గ్రహించావా? నీవెందుకు గ్రహిస్తావు? ఏదో మందిరానికి వెళుతున్నాం, ఆదివారం మందిరానికి వెళ్ళాలి కాబట్టి వెళుతున్నాం,
సంఘ క్రమాల్లో పాల్గొవాలి కాబట్టి పాల్గొంటున్నాం. నామకార్థ క్రైస్తవుడు చేస్తున్నాడు, నీవు చేస్తున్నావు. నీకు వారికి వ్యత్యాసం ఏమన్నా ఉందా? వ్యత్యాసం ఏమన్నా ఉందా? ఎంతకాలం నీ జీవితంలో దేవుని యొక్క పిలుపును గుర్తెరగకుండా ఉంటావు? అసలు దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడు? దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ఏర్పాటు ఏంటి? దేవుని యొక్క సంకల్పం ఏంటి? నీ ఎడల, నీ కుటుంబం ఎడల, నీ సంఘం ఎడల దేవునికి ఉన్నటువంటి సంకల్పం ఏంటి? ఆదివారం ఏదో మందిరంలోకి వచ్చి ఒక గంటన్నర కాలం గడుపుకొని, కాలం వెళ్ళబుచ్చుకుని వెళ్ళిపోవటానికి నా దేవుడు నిన్ను పిలిచింది. ఆయన నిన్నెందుకు ప్రత్యేకపరిచాడు? ఆయన నిన్ను ప్రత్యేకపరచటానికి తన అమూల్యమైన శ్రేష్టమైన యవ్వన రక్తాన్ని ఎందుకు ఒలికించాడు? ఎందుకు ఒలికించాడు? గుర్తించేవా ఎప్పుడైనా? అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, అయ్యా, తల్లి గర్భమున పడినది మొదలుకొని ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. తన కృపచేత నిన్ను పిలిచాడు. నీవేదో మందిరానికి వచ్చావంటే నేను వచ్చాను కాబట్టి నేను సపోర్ట్ అయ్యాను, నా మనసుకు నచ్చలేదు కాబట్టి నేను సపోర్ట్ అయ్యాను కాదు. దేవుని కృప ఉంది కాబట్టి, కృపచేత నిన్ను పిలిచాడు కాబట్టి నువ్వు ప్రత్యేకించబడ్డావు. లేకపోతే నువ్వు ప్రత్యేకించబడతావు. నశించిన వారి జాబితాలో నువ్వు ఉండేవాడివి. కానీ పిలిచిన దేవుని ఉద్దేశాన్ని నువ్వు నెరవేరుస్తున్నావా? సంఘంగా మనం కూడి ఉన్న మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు? ఈ లోకములో మనల్ని ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడు? ఈ గ్రామంలో దేవుడు నిన్ను ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడు? ఎప్పుడైనా ఆయన దేశం, ఆయన తిరిగేవా? ఎంతకాలం పుష్కరులాగా, ఎంతకాలం గుర్గురాలాగా నీ జీవితాన్ని దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం, నన్ను ఏర్పరచుకోవడం పట్ల దేవుని యొక్క సంకల్పం గట్టిగా సంతోషంగా ఒకసారి హల్లెలూయా. ఎందుకు నిన్ను పిలుచుకున్నాడు? దేవుడు నేను అన్యజనుల్లో తన కుమారుని పిలుచుకుంటాడ. ఆయన కుమారుని ప్రకటించాలి. సంఘం కూడా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలి. దేవుని సంకల్పాన్ని నెరవేర్చేదిగా ఉండాలి. ఈ రోజున దేవుని ఎందుకు ప్రత్యేకించబడ్డావు? తన కుమారుని ఏం చేయాలి? తన కుమారుని ప్రకటించాలి. దేవుని ప్రకటించగలుగుతున్నావా? రక్షింపబడిన నీవు, బాప్తిసం తీసుకున్న నీవు ఎంతగా ప్రకటిస్తున్నావు? ఏమని ప్రకటిస్తున్నావు? బాప్తిసం తీసుకుంటే సరిపోతా? ఈ రోజున నీ ఉద్దేశం ఏంటంటే, నేను వేరే నేను బాప్తిసం తీసుకున్నాను, పాపక్షమాపణ నిమిత్తమై నేను బాప్తిసం తీసుకున్నాను అని
ఉంటే సరిపోతుందా? అసలు దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని సంకల్పం ఏంటి? మనం గుర్తించేవారుగా ఉండాలి. మనం గుర్తించేవారుగా ఉండాలి. ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్న మాట తెలుసా? ప్రత్యేకపరుచుకున్నాడంటే, పిలిచాడు అంటే తన కుమారుణ్ణి ప్రకటించు. తన కుమారుని ప్రకటించు. ఎందుకు? తన కుమారుని ఎంత ప్రకటించవలసింది మీరు కదయ్యా, దర్శనగా మాకేం పని? మీరు ప్రకటిస్తూ ఉంటే మేము కూర్చుంటూ ఉంటాం. మీరు ప్రకటిస్తూ ఉంటే కూర్చుని వింటా ఉంటాం. దేవుడు సంఘానికి చెప్పిన మాట ఏంటంటే, రక్షింపబడిన ప్రతి ఒక్కరూ యేసయ్యను ప్రకటించేవారుగా ఉంటారు. రోజు సమరసి యేసయ్య కలుసుకున్న తర్వాత తన పాప జీవితం అంతా బయటప్పుడు యేసయ్యే రక్షకుడు అని తెలుసుకొని, యేసయ్యే మెస్సయ్య అని తెలుసుకొని, తన పాప కుండను యేసయ్య పాదాల దగ్గర వదిలేసి ఊరిలోకి వెళ్ళి, నేను చేసినవన్నీ, నాతో చెప్పినవన్నీ నేను కనుగొన్నాను, అతడే మెస్సయ్య. ఏమని చెప్పింది? ఏ రోజన్నా నువ్వు చెప్పావా? ఏ రోజన్నా నువ్వు చెప్పావా? ఎవరికన్నా చెప్పావా? మాట్లాడరే. ఎవరికన్నా చెప్పారా? చెప్తే మీ గ్రామం ఎలా ఉంటుంది? ఎందుకు ఎంత అంధత్వంలో ఉంటుంది? విడుదల పొందితే, పాప బంధకాల నుండి నువ్వు తెచ్చుకున్న వ్యక్తివైతే, లోక బంధకాల నుండి నువ్వు తెచ్చుకున్న వ్యక్తివైతే, నీలో ఒక ప్రత్యేకత ప్రజలు చూడగలుగుతారు. నీలో ప్రజలు ఒక ప్రత్యేకత చూడగలుగుతారు. నామకార్థ క్రైస్తవులు నీలో ఉన్న ఒక ప్రత్యేకతను చూసి వారు దేవుడితో తిరిగేవారు. ఒకప్పుడు నువ్వు పాపమే, ఒకప్పుడు లోక సంబంధివే, ఒకప్పుడు శరీర సంబంధివే, ఒకప్పుడు శరీర ఇచ్చలతో బ్రతికిన వాడివే. కానీ ఇప్పుడు నువ్వు ప్రత్యేకించబడ్డావు. మరి నీ జీవితంలో ఏం చేయాలి? చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం, క్షమించండి 2వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని చొత్తైన ప్రజలనై ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు పేతురు భక్తుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. ఏం చేయు నిమిత్తము? ఆయన గుణాతిశయాన్ని మనం ప్రచురం చేయాలి. ఆయన గుణాతిశయాన్ని ప్రచురము చేయటానికి ప్రభు ఏం చేశాడో తెలుసా? ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహములో నిన్ను చేర్చాడు. ఇప్పుడు నీకు అర్థమవుతుందా ఎందుకు దేవుడు నిన్ను చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడో? ఎందుకు నిన్ను ఏర్పరచబడిన ఆ గుంపులో నిన్ను చేర్చాడో తెలుసా? రాజులైన యాజక సమూహంలో నిన్నెందుకు చేర్చాడు? నిన్నెందుకు చేర్చాడండి? ఎందుకు చేర్చాడు అంటే,
నిన్ను పిలిచిన వాని గుణాతిశయమును నువ్వు ప్రచురం చేయటానికి. ఎందుకు? నిన్ను పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయటానికి. ఎవరితోనన్నా యేసయ్య గురించి మాట్లాడావా? నువ్వు మాట్లాడితే ఎవరి గురించి మాట్లాడతావు? ఇతరుల గురించి మాట్లాడతావు. నువ్వు మాట్లాడితే ఎవరి గురించి మాట్లాడతావు? రాజకీయ నాయకుల గురించి మాట్లాడతావు. నువ్వు మాట్లాడితే ఎవరి గురించి మాట్లాడతావో తెలుసా? లోకంలో ఉన్నటువంటి ఎవరిని గురించో ఒకరిని గురించి నువ్వు మాట్లాడతావు. లేకపోతే సంఘములో ఉన్న ఏ వ్యక్తి గురించో నువ్వు మాట్లాడతావు. సంఘములో ఉన్న వ్యక్తిని గురించి, లోకంలో ఉన్న నాయకుల గురించి మాట్లాడటానికి నిన్ను దేవుడు ఏర్పరచుకోలేదు. నిన్ను ఏర్పరచుకున్నది ఎందుకో తెలుసా? నిన్ను పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయటానికి. నిన్ను పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయటానికి. కానీ నీకేం బాధ్యత లేదు. నీకేం బాధ్యత లేదు. రక్షణ పొంది అని అనుకుంటున్నావు, బాప్తీసం తీసుకున్నాను అనుకుంటున్నావు, ఏర్పరచబడిన గుంపులో ఉన్నాను, నేను రాజులైన యాజక సమూహం అనుకుంటున్నావు. కానీ దేవుడు నిన్ను ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడో, నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, నిన్ను చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఎందుకు పిలిచాడో నువ్వు ఎరిగి ప్రయాణం చేస్తున్నావా? నువ్వు ఎరిగి ప్రయాణం చేస్తున్నావా? ప్రియులారా, ఒక సమరయ స్త్రీ అండి యేసయ్యను తెలుసుకున్న తర్వాత, నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ నేను కనుగొన్నాను, అతడే మెస్సయ్య అంటే ఊరు యేసయ్య దగ్గరకు వచ్చింది. ఎక్కడికి వచ్చింది? మాట్లాడాలి. యేసయ్య దగ్గరకు వచ్చింది. ఆమె చెప్పిన వాటిని కన్నా ఆమె వారు చూసి తెలుసుకున్నది ఎన్నో తెలుసుకుని యేసయ్యను రక్షకుడిగా అంగీకరించి వెంబడించిన వారుగా ఉన్నారు. నువ్వు రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలైంది తమ్ముడా? చెల్లి, నువ్వు రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలైంది? దేవుని ఉద్దేశం నెరవేరుతుందా? దేవుని సంకల్పం నెరవేరుతుందా? దేవుని ఉద్దేశం నీ వలన నీ ప్రాంతంలో, నీ కుటుంబంలో నెరవేర్చబడుతుందా? నెరవేర్చబడుతుందా? నామకార్థ క్రైస్తవుడుగా, నామకార్థ క్రైస్తవురాలుగా ఎంతకాలం సంఘములో ఓడగొట్టిన నాగల దుంపలాగా ఉంటావు? ఒక బాధ్యత లేని, భారం లేని క్రైస్తవుడుగా నీవు ఉంటావు. నిన్ను చూసినప్పుడు ప్రభు సంతోషించగలుగుతున్నాడా? నీ కుటుంబాన్ని చూసినప్పుడు ప్రభు సంతోషించగలుగుతున్నాడా? దేవుని ఉద్దేశం ఏంటయ్యా అంటే, నీవు పరలోకపు తండ్రి ఉద్దేశం ఏంటో తెలుసా? తన కుమారుని గురించి. ఎవరిని గురించి? తన కుమారుని నీవు ప్రకటింపవలెనని, తన కుమారుని అన్ని జనుల్లో తన కుమారుని ప్రకటించవలెనని నిన్ను దేవుడు ఏర్పరచుకున్నవాడుగా ఉన్నాడు. ఏం చేసిన వాడుగా ఉన్నాడు? ఏర్పరచుకున్నవాడుగా ఉన్నాడు. ఏర్పరచుకున్నవాడుగా ఉన్నాడు. ఈ రోజున మన జీవితాలు లోకము నుండి ప్రత్యేకించబడిన మన జీవితాల్లో ప్రభు ఆశగా నీ వైపు చూస్తూ ఉంటాడు. నువ్వు వెళుతున్న ప్రతి స్థలంలో ఆయన చూస్తూ ఉంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఏం మాట్లాడుకుంటారా అని ఆయన ఆకాశం నుంచి తొంగి చూస్తాడట. వారు మాట్లాడుతున్నది ఒక ప్రత్యేకమైన గ్రంథంలో ఆయన రాస్తూ ఉంటాడని మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడి ఉంటాడు. నీ జీవితంలో, దేవుని సన్నిధికి వస్తున్న నీ జీవితంలో ఎంతకాలం నామకార్థంగా ఉంటుంది? నేనంటాను, మీరు అనుకుంటారు నామకార్థ క్రైస్తవులు వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు కాదు, నీవే నామకార్థ క్రైస్తవుడు. ఎందుకో తెలుసా? పట్టుమని 1 గంట ప్రార్థన చేయలేవు, పట్టుమని 1 గంట దేవుని సన్నిధిలో గడపలేవు, పట్టుమని దేవుని కొరకు కష్టపడలేవు.
పట్టుమని ఒక గంట ఎవరికి స్వార్థ ప్రకటించలేవు, ఓర్పుగా ఎవరిని దేవుని యొద్దకు నడిపించలేవు. నువ్వా వాళ్ళు ప్రతి సన్నిధిలో కనపడతారంటే నువ్వు కనపడగలుగుతున్నావా? నువ్వు కనపడేది ఎక్కడ? సంబంధమైన స్థలాల్లో అసలు నీ కృతజ్ఞత ఉందా? దేవుడు ఎంతగా చేశాడు, ఇన్ని కార్యాలు చేశాడు నీ జీవితంలో. ప్రియులారా, గమనించు. పౌలు అపోస్తుడు అంటాడు, తల్లి గర్భములో పిండమునైనదని మొదలుకొని నన్ను ఎందుకు దేవుడు ప్రత్యేకపరిచాడయ్యా అంటే, తన కృపచేత నన్ను ఎందుకు పిలిచాడో తెలుసా? అన్యజనులకు నా కుమారుని ప్రకటించడానికి. ఆ పేతురు గారు ఏమంటాడో తెలుసా? నిన్ను పిలిచినని గుణాతిశయమును ప్రచురము చేయటానికి ఏర్పరచబడిన యాజక సమూహమును పరిశుద్ధ జనులై ఉన్నారట. ఏమై ఉన్నారు? నీ వలన, సంఘం వలన ఏం జరగాలో తెలుసా? దేవుని కుమారుని ప్రకటించేవారుగా ఉండాలి. రక్షింపబడిన ప్రతి ఒక్కరూ ప్రకటించాలి. యేసయ్య ఉద్దేశం కూడా అదేగా. చూడు యేసయ్య ఏమని చెప్పాడు? మార్కు శుభవార్త 16వ అధ్యాయం 15వ వచనాన్ని చూద్దాం. మార్కు శుభవార్త, మరియు మీరు లోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి. ఆమేన్. ప్రభు ఏమని చెప్పాడండి? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ఏం చేయాలట? స్వార్థ ప్రకటించే బాధ్యత ఎవరిదండి? రక్షింపబడిన ప్రతి ఒక్కరి మీద కూడా భారం పోయబడి ఉంటుంది, మోపబడి ఉంది. మత్తయి శుభవార్త 28వ అధ్యాయం, మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 19వ వచనాన్ని కూడా చూద్దాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. చెప్పండి అందరూ, ఏం చేయాలి? సమస్త జనులను శిష్యులుగా చేయండి, విశ్వాసులుగా చేయమని ప్రభు చెప్పట్లా. ప్రభు ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రభు సంకల్పం ఏంటో తెలుసా? మీరు సర్వలోకమునకు వెళ్ళి స్వార్థ ప్రకటించి అని మార్కు శుభవార్తలో చెప్తే, మత్తయి శుభవార్తలో ఏమని చెప్తున్నాడో తెలుసా? మీరు సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. ఇప్పుడు సంఘం యొక్క బాధ్యత ఏంటంటే, సర్వలోకానికి ప్రకటించాలి. సర్వలోకానికి స్వార్థ ప్రకటించాలి. సర్వలోకానికి సర్వజనులు ఈ బాధ్యత ఎంత తీసుకోకుండా దేవుని ఉద్దేశం ఏంటో అర్థమవుతుందా? యాజక బృందం అంటే ఏంటి? యాజక బృందం అంటే ఏంటి అర్థం? నీకు ఒక సంఘాన్ని పెట్టి సంఘ సభ్యులు కూర్చుంటే స్వార్థ అదాని ప్రభు నీకు చెప్పింది. ప్రభు చెప్పింది అదా? మాట్లాడండి. ప్రభు ఉద్దేశం ఏంటి? మీరు సర్వలోకానికి వెళ్ళాలి, సర్వజనులను శిష్యులుగా, ఎలాగా శిష్యులుగా చేయాలి. సంఘం యొక్క బాధ్యత ఏంటో తెలుసా?
తన కుమారుని అన్ని జనుల్లో ప్రకటించాలి. సంఘం యొక్క బాధ్యత ఏంటో తెలుసా? తెలిసిన వాడి ఏం చేయాలి? మరి ఎంతమంది ప్రచురణ చేయగలుగుతున్నారండి? ఆదిమ సంఘంలో పరిచారకుడు ఉన్నాడు. ఎవరండి? ఆదిమ సంఘములో ఉన్న సంఘ సభ్యులకు వడ్డించేవాడు. అతడు పేరేంటంటే స్తెఫను. స్తెఫను చేయవలసిన పని ఏంటంటే వంట చేసి స్వార్థ ప్రకటించేవాడట. స్వార్థ ప్రకటించేవాడట. సంఘానికి పరిచర్య చేస్తూ ఉండేవాడు. ఆ పరిచర్య చేసే వ్యక్తి ఆత్మతో నింపబడిన వ్యక్తి. ఏ వ్యక్తి? ఆత్మతో నింపబడిన వ్యక్తి. ఆ పరిచర్య చేసుకున్న వ్యక్తి ప్రత్యక్షతను చూస్తున్న వ్యక్తి. ఆమేన్. ఆకాశం తెరవబడుతుందని నేను చూస్తున్నాను. ఇదిగో తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద కూర్చున్నట్టు చూస్తున్నాను. దేవుని కుడి పార్శ్వన ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారు నిలిచి ఉండుట నేను చూస్తున్నాను అని ఆ దర్శనాన్ని నమ్మకం క్రైస్తవులకి, యూదులకు, మతకర్తలకు ఒళ్ళు మండిపోయింది. వీడు దర్శనాన్ని చూస్తున్నాడట. పరలోకములో తండ్రి సింహాసనం కూర్చున్నాడట. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రక్కన నిలిచి ఉన్నాడట. అది రక్తాన్ని ఒలికించి సువార్తను ప్రకటించి ఆమేన్ ఆమేన్ చెప్పండి. ప్రాణాన్ని దారపోసి యేసయ్యను ప్రకటించారు. అదే పాస్టర్ గారు, అయ్యా ఏ పాస్టర్ గారైనా అంటే ఏ సంఘానికి పాస్టర్ అయినా, ఏ సంఘానికి పాస్టర్ అయినా మరి నీ జీవితంలో ఎంత బాధ్యత ఉన్నావు? సంఘ సభ్యుడిగా ఉన్నావు. నీ బాధ్యత ఉందా? ప్రభు ఎందుకు నిన్ను రక్షించాడో నీకు తెలుస్తుందా? లోకము నుండి నిన్ను ఎందుకు ప్రత్యేకపరిచాడో తెలుస్తుందా? నిన్ను పిలిచింది, కాలక్షేపాన్ని గడపడానిక నిన్ను పిలిచింది. మరణాశైపోయి నుంచి నిన్ను ఎందుకు లేవనెత్తాడు? పాపము నుండి నిన్నెందుకు ప్రత్యేకపరిచాడు? ఈ రోజున లోకము నుండి నిన్నెందుకు ప్రత్యేకపరిచాడు? ప్రతినిధులుగా పనిచేస్తే ఈ ప్రాంతం ఎప్పుడూ కదిలించబడింది. ఈ ప్రాంతంలో ఒక సాక్ష్యం మీరు కలిగి ఉంటే, మీరు కలిగి ఉన్న సాక్ష్యాన్ని ఆనాడు లేరా యోధా మతస్థులు? లేరండి? ఉన్నారా లేదా? క్రైస్తవం ఉందా? యోధా మతం ఉందా? క్రైస్తవం ఉందా? యోధా మతం ఉందా? యోధా మతం ఏముందో మతం పిచ్చి వాళ్ళందరూ కూడా మార్పు చెందారు. ఎవరిని చూసి? ఏర్పరచబడిన వారిని చూసి, క్రీస్తుని ధరించిన వారిని చూసి, క్రీస్తుని ప్రకటించుచున్న వారిని చూసి మత పిచ్చి వాళ్ళందరూ కూడా మార్పు చెందిన వారుగా ఉన్నారు. ఆమేన్. ఎందుకంటే మొదట ఉన్నటువంటి వారి స్థితిని చూసి, కడవరి స్థితిని చూసి వాళ్ళు మార్పు చెందారు. ఒకప్పుడు వీళ్ళు ముండ్ల కంచెలాగా ఉన్నారు. ఒకప్పుడు వీరు దూలదుండాకలాగా ఉన్నారు. ఒకప్పుడు వీరు ఎలా ఉన్నారంటే సమాజానికి
దూషకులుగా దోషకులుగా హానికరులుగా ఉన్నారు. సాధువులుగా మారారు అని వారిని చూసిన వారందరూ కూడా ఏమయ్యారో తెలుసా? మార్పు చెందిన వారుగా ఉన్నారు. ఏం చెందారు? నేను ఒక ప్రశ్న సూటిగా మేము అడుగుతున్నాను. ఇది చూసిన వాడు ఎవరైనా మార్పు చెందుతున్నాడా? మార్పు చెందుతున్నారా? మిమ్మల్ని చూసిన వాడు ఎవరైనా మార్పు చెందుతున్నారా? మీ విశ్వాసం విధానం చూసి మాట్లాడండి. ఎంతకాలం ఉంటారు? ఎంతకాలం ఇలా ఉంటారు మీరు? మీ జీవితాల్లో మార్పు లేకుండా ఎంతకాలం క్రైస్తవులుగా చలామణి అవుతారు? మార్పు జీవితం కలిగి ఉన్నప్పుడు లోకంలో ఉంటేనే బెస్ట్. నువ్వు సంఘంలో ఉంటే ప్రయోజనమే ఉండదు. నువ్వు అలా అంటే యోధ లాగా యేసయ్యను అప్పచెప్పినట్లుగా ఈ దైవజనులు సంఘాన్ని నువ్వు అప్పచెప్పేది నీళ్ళు పరిపూర్ణం రావాలి. ఆమేన్. నిన్నెందుకు నేను ప్రత్యేకపరుచుకున్నానో తెలుసా? నీకోసం నేను ఎందుకు నా విలువైన రక్తాన్ని నేను కార్చానో తెలుసా? నన్ను ప్రకటిస్తావని, నీవు నన్ను ప్రకటిస్తావని, అన్య చేతుల్లో నన్ను ప్రకటిస్తావని నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ప్రత్యేకపరుచుకున్నాడు. ఎరుసిన దేవుని పిల్లలుగా దేవుని సన్నిధిలో వాక్యం బట్టి ప్రభు చూద్దాం నిన్ను రక్షించుకున్నాడు. నీలో ఇస్మంత మార్పుగా, ఇస్మంత దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నా, ఇస్మంత దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చేవాడుగా ఉంటున్నావా? మాట విని పిల్లలు చూసి నా సంకల్పాన్ని నెరవేర్చని వారుగా ఉన్నారు, నా ఉద్దేశాలను నెరవేర్చని వారుగా ఉన్నారు. మరి నువ్వేం చేస్తున్నావు? ప్రాణాన్ని దారపోతున్నావు, ప్రాణాన్ని కాపాడుకుంటున్నావా? యేసయ్య చెప్పాడు, నా నిమిత్తం ప్రాణమును పోగొట్టువాడు దాన్ని కాపాడుకుంటున్నాడు, ఆమె కాపాడుకోవాలనుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడంట. దేవుడు చూస్తున్నాడు దేని కొరకు ప్రాధాన్యత ఇస్తున్నావో, ఏ విషయాన్ని ప్రాధాన్యత చూపుతున్నావో చూస్తున్నాడు. ప్రభుని ప్రత్యేకపరిచాడు, ప్రభుని ఎందుకు ఏర్పాటు చేశాడు? వాటిని గ్రహించావా? దేవుని ఉద్దేశం ఏంటో గ్రహించావా? ఎంతకాలం దేవుని ఏడిపిస్తావు? నువ్వు అంటున్నావు ఎవరో ఏడిపిస్తున్నారు. లేదు, ఆయన దుఃఖ పెట్టేది నువ్వే. ఆయన్ని దుఃఖ పెట్టేది
నువ్వే. దేవుని ఇంటిలోనే ఉండి దేవుని మాట వినకుండా, దేవుని చిత్తాన్ని జరిగించకుండా దుఃఖపెట్టుతున్నది నువ్వే. ప్రియులారా, ఒక మాట చెప్తున్నాను. దేవుని సన్నిధిలో ఉండి నిజంగా ఆరోగ్యం సహకరించి కాదు పరుగులెత్తటం, ఆరోగ్యం సహకరించి కాదు పరుగులెట్టడం. పోయిన శుక్రవారం కాదు, అంతకుముందు శుక్రవారం ఏలూరు మందిరం దగ్గర నుంచి ఇంటికి ఎలా వచ్చానో నాకే తెలియదు. కారు వేసుకుని వస్తున్నాను, కానీ పిల్లలతో చెప్తున్నా, కళ్ళు మూతలు పడిపోతున్నాయి, మెళ్ళలు ఆగేస్తున్నాయి. హార్ట్ బీట్ 130 ఉంది, 70 ఉండవలసింది 130 ఉంది. ఊపిరి ఆడట్లా, కళ్ళు కనపడట్లా. కారులో చూస్తే వాళ్ళిద్దరున్నారు, అమ్మగారు పిల్లలు ఉన్నారు. ప్రభువా, నేను చనిపోయిన పర్లేదు, కానీ వీళ్ళు ఎక్కడొక్కడ కారు దేనికో దానికి పెడితే వీళ్ళు కూడా చనిపోతారు అనుకుంటూ మనసులో నేను ప్రార్థన చేస్తున్నానే తప్ప ఏం చేయలేని నిస్సహాయ స్థితి. ఇంటికి వచ్చి చూస్తే బీపీ ఐలో ఉంది, హార్ట్ బీట్ 130 ఉంది. ఎలా వచ్చానో నాకు తెలియదు అసలు. ఫుల్ ఏసీలో చెమటలు పట్టేస్తున్నాయి. ఎందుకు ఆ ప్రయాస? పోయిన వారంలో ఒక్కరోజు ఖాళీ ఉన్నానా? పగలు కూడా ఖాళీ లేను. ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకుంటానికి సమయం లేదు. ఎందుకో తెలుసా? ఏవో వస్తాయి, ఏవో సంపాదిస్తానని కాదు, ప్రభు చిత్తాన్ని నెరవేర్చాలి. ప్రభువు సువార్తను ప్రకటిస్తున్న వారికి సపోర్ట్గా నిలబడాలి. నా బాధ్యత నేను నిర్వర్తించాలి. ఒకప్పుడు తెలియనప్పుడు ఎలాగో ఉన్నాను, కానీ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, ఆయన రుచి చూసిన తర్వాత, ఆయనలో ఉన్న మకరందాన్ని అనుభవిస్తున్న తర్వాత నా బాధ్యత ఏంటో నేను గ్రహించిన నాటి నుండి నేటి వరకు నేను చెప్తున్నాను, ఎక్కడ కూడా దేవునికి ఆయాసపరచడానికి ఇష్టపడట్లేదు. తలంపులు ఊహల్లో కూడా దేవుని బాధ పెట్టాలన్న ఆలోచన లేదు. ప్రభు చిత్తమే మన జీవితంలో నెరవేరాలి. మరి నీ జీవితంలో ఎప్పుడు ఉంటుందండి? నీ దైవజనుడు పరుగులెత్తుతున్నాడు. ఎందుకు పరుగులెత్తుతున్నాడు? ఏం ఆశించి పరుగులెత్తుతున్నాడు? ఇప్పుడు ఏలియా దగ్గర ఉన్న ఎలీషా ఏలియాను వెంబడించాడు. ఏం చేశాడు? ఏలియాను వెంబడించాడు. ఎలా వెంబడించాడో తెలుసా? ఆఖరి క్షణం వరకు. ఎప్పుడు వరకు? ఆఖరి క్షణం అని చెప్పాడు. ఇదిగో నీకు కావలసిన అభిషేకం నేను చూడాలి. ఏమని చెప్పాడు? నీ కొనుక్కో తెలిసిన రోజు నుంచి నేను అంటాను, ఒక్క క్షణం కూడా ఎలీషా రెప్ప వేసిన వాడుగా పెట్టుకున్నాడు. ఏలియాని పెట్టుకున్నాడు. ఏం కావాలయ్యా? ఎలీషాని అడిగితే, నాకేముందయ్యా, నీవు కలిగి ఉన్న ఆత్మలో 2 పాళ్ళు ఆత్మ నాకు దయచేయి. 2 పాళ్ళ ఆత్మ నాకు దయచేయి. దైవజనుని పాత్రప్పుడు నేనేం అడుగుతాను తెలుసా? ప్రభువా, నా ఆత్మీయ తండ్రిలో నా అభిషేకం నాకు కావాలి, నాకేమొద్దు చెప్తున్నాను. ఈ రోజున బలిపీఠం మీద ఉండి
నాకేం అవసరంలా, దైవజనుడిలో ఉన్న అభిషేకం నాకు కావాలంతే. పాదాలు పట్టుకొని నేను ప్రార్థన చేయమని పట్టుకున్న ప్రతిసారి నేను దేవుణ్ణి అడిగినది అదే అడుగుతాను, ఇంకేం అడగను. ఎందుకు పరిగెత్తుతున్నాను తెలుసా? ఏదో ఆశించి కాదు, నా దేవుని చిత్తం అక్కడ నెరవేర్చబడాలి. అన్ని జనులకు స్వార్థ ప్రకటించబడాలి. ప్రకటిస్తున్నప్పుడు మన వంతు మన పని మనం చేయాలి. ఆమేన్. మన వంతు మనం పని చేసేవారుగా ఉండాలి. ఏం పని చేయాలో. ఒకప్పుడు స్టేజీలు వేసేవాడిని, ఒకప్పుడు సౌండ్ సిస్టమ్ పెట్టేవాడిని, ఒకప్పుడు లైటింగ్ కట్టేవాడిని. ఇప్పుడు చేయలేకపోతున్నా. కానీ ఎందుకు ముందుగా పరిగెడతానో తెలుసా? అక్కడ నిలబడితే పరిచర్య జరుగుతున్నప్పుడు మన వంతుగా మనం నిలబడాలి. ఎందుకు ముందుగా పరుగులెత్తుతా? నిన్న కాక మొన్న అభిషేకం తీసుకున్న వాళ్ళు ప్రసంగానికి ముందు వస్తున్నారు. ఎప్పుడు ప్రసంగానికి ముందు వస్తున్నారండి. దైవజనులు ఆత్మతండ్రి గారు వచ్చేటప్పుడు ప్రసంగానికి ముందు వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు. నేను ఇప్పుడు వెళ్తానో తెలుసా? మీటింగ్ అంటే ఎప్పుడు వెళ్తానో తెలుసా? సాధ్యమైతే పొద్దున్నే వెళ్తాను, లేకపోతే మధ్యాహ్నం నుంచి, లేకపోతే ఒక ఆరాధన కొనుక్కుంటాను. ఎందుకు తెలుసా? అది నా బాధ్యత. దేవుడు నాకు అప్పగించిన పని. ఎందుకో తెలుసా? చెప్పే ఆదుకోవడానికి వచ్చి 6 గంటలకి ప్రార్థిస్తే 8:30కి ఎలా ప్రసంగం చెప్తాడు? అక్కడ ఉన్న పరిస్థితులన్నీ ఎప్పుడు ప్రసంగం చెప్తాడు? సరళం చేయాలి. ఏం చేయాలి? మార్గాన్ని సరళం చేయాలి. నువ్వు పని చేయాలంటే ఏదో ఒకటి కావాలి, లాభం. మరి యేసయ్య కూడా నిన్ను గురించి అలాగే అనుకుంటే, నువ్వు ఇది తిని నీకోసం నేను వెలసెల్లిస్తాను అంటే ఏమిచ్చేవాడివి? ఏమిచ్చేదానివి? ఆయన నీ నుండి బదులు ఆశించాల. నీ నుండి ఏమి బదులు ఆశించాల. ఆశించకుండానే తన రక్తాన్ని నీ కొరకు క్రైదనంగా చెల్లించిన వాడుగా. మరి నీవు అలా ఉండగలుగుతున్నావా? అది నువ్వు ఎరిగినప్పుడు మాత్రమే దేవుని కొరకు పని చేయగలుగుతావు. దేవుని చిత్తం ఏంటో గ్రహించగలిగినప్పుడు మాత్రమే నీలో ఒక మార్పు వస్తుంది. అంతకాలం రాదు. ఎలా ఉంటావో తెలుసా? గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళలాగా ఉంటావు. గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళలాగా ఉంటావు. గొర్రెల మధ్యలోనే ఉంటావు, కానీ నీ స్వభావం తోడేలు స్వభావం. ఈ స్వభావం తోడేలు స్వభావం. నువ్వు గుర్తించే రోజున ఆ స్వభావం మారుతుంది. గుర్తించినంత కాలం ఎలాగ ఉంటావో తెలుసా? గొర్రెల మధ్యన తోడేళ్ళలాగానే ఉంటావు. ఈ రోజున మీతో చెప్తున్న మాట ఏంటంటే, నిన్నెందుకు ప్రత్యేకపరచుకున్నాడు? ఈ లోకంలో ఈ గ్రామంలో ఎంతో మంది ఉన్నారు. వారికి లేని ఉన్నతమైన ఉపదేశాన్ని దేవుడు నీకు అందిస్తున్నాడు. వారికి లేని ఉన్నతమైన ఉపదేశాన్ని నీకు దేవుడు అందిస్తున్నాడు. కథలు ఎవరైనా చెప్తారు, దీవించును గాక అని ఎవరైనా చెప్తారు.
ఆశీర్వదించును గాక. నేను అంతకన్నా ఎక్కువ చెప్పగలను, గాక గాక అని. కానీ ఎందుకు చెప్పట్లేదో తెలుసా? ఎందుకు చెప్పట్లేదో తెలుసా? అది దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. అది దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. ఒక మాట మీకు చెప్తాను. నూజివేడు మీటింగ్లో 2వ రోజున ఆత్మీయ తండ్రి గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? కనాను స్త్రీ యేసయ్య దగ్గరకు వచ్చి తన కుమార్తెను బాగు చేయి, దెయ్యం పట్టింది ఉంది, బాగు చేయి అంటే యేసయ్య అన్నాడు, ఏమన్నాడు తెలుసా? పిల్లలకు ఇచ్చే రొట్టె ముక్కలను కుక్క పిల్లలకు వేయకూడదు, కుక్కలకు వేయకూడదు అంటే, అయ్యా యజమానుడు తినేటువంటి బల్ల కింద యజమానుడు బల్ల మీద నుంచి పడిన రొట్టె ముక్కలను కుక్క పిల్లలు తింటాయి కదయ్యా, నేను కుక్కనే అనుకో, ఒక రొట్టె ముక్క వేయి అని చెప్పా. రొట్టె ముక్కను నాకు ఇవ్వు అన్నట్లుగా ఆ యొక్క కనాను స్త్రీ మాట్లాడింది. రొట్టె ముక్క అంటే అర్థం ఏంటో తెలుసా? స్వస్థత, దీవెన, ఆశీర్వాదం. కానీ దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? తన పిల్లలకు రొట్టె ముక్కలు కాదు, రొట్టెనే ఇవ్వాలనుకుంటున్నాడు. ఆమేన్. ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? రొట్టె అంటే అర్థం ఏంటంటే దైవికమైన స్వభావం. చెప్పండి, దైవికమైన స్వభావాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. దైవికమైన స్వభావం. నా ప్రయాస, నా బాధ ఏంటో తెలుసా? మీ ప్రతి ఒక్కరిలో దైవ స్వభావాన్ని చూడాలని. లేకపోతే రొట్టె ముక్కల గురించి చెప్పాల్సి వస్తే దీవించును గాక, ఆశీర్వదించును గాక అని నేను కూడా చెప్తా. వారికంటే గొప్పగా నేను చెప్పగలను. కానీ ఎందుకు చెప్పట్లేదు తెలుసా? నీలో నా ప్రభు దేవుని స్వభావాన్ని చూడాలని ఆశపడుతున్నాడు. ఆ ఆశను నెరవేర్చడానికే ఖండితమైన, ఖచ్చితమైన, గాయపరిచే బోధ చేయవలసి అవుతుంది. దేవుని ఉద్దేశం ఏంటి? దైవిక స్వభావం ఉంటేనే నువ్వు దేవుని రాజ్యంలో చేర్చబడతావు. ఈ లోక సంబంధమైన ధనం నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళదు. ఈ లోక సంబంధమైన ఆరోగ్యం నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. ఈ లోక సంబంధమైన ఈవులు ఏవి కూడా నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళవు. నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళేది దైవిక స్వభావం. ఏ స్వభావం? దైవికమైన స్వభావం. ఆ స్వభావం నీలో రావాలన్న ఉద్దేశంతోనే ఇంత కఠినంగా మాట్లాడవలసి వారు. కానీ మీ జీవితాల్లో ఎప్పుడు అర్థం చేసుకుంటారు? ఒక రోజున ప్రకాశం గారు అంటున్నాడు, అయ్యా ఎప్పుడు హెచ్చరితనే కానీ చాటపరలో మాత్రం మంచి దీవెన వాక్యం చెప్పారయ్యా అంటే. ఏ వాక్యం చెప్పారంట? నీకు హెచ్చరికే కనపడింది, దాని వెనక మళ్ళీ దీవెన కనపడలా. నా ముగింపు దీవెనతోనే ఉంటుంది. ప్రసంగం ముగింపు దీవెనతోనే ఉంటుంది. ప్రారంభం మాత్రం హెచ్చరికలతో ఉంటుంది. ముగింపు ఎలా ఉంటుందో తెలుసా? దీవెనతోనే ముగిస్తాను. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక్క మాట అయినా ఆఖరణ దీవెన వచ్చిన పలికే నేను ప్రసంగాన్ని ముగిస్తాను. అది మీరు తెలియదు. నువ్వు ఆ మాటను క్యాచ్ చేయి. ఈ రోజున దేవుని ఉద్దేశం ఏంటంటే మన పట్ల, నా పట్ల, నీ పట్ల మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఆయన గుణాతిశయమును ప్రచురం చేయాలి. ఏం చేయాలి? ఆయన గుణాతిశయాన్ని ప్రచురం చేయాలి. సర్వలోకానికి మనం వెళ్ళాలి. సర్వజనులకు సువార్త ప్రకటించాలి. సర్వజనులను ఆయన శిష్యులుగా చేయాలి. అదే దేవుని యొక్క ఉద్దేశం, అదే దేవుని సంకల్పం, దేవుని యొక్క సంకల్పం. కానీ నీ జీవితంలో అది నెరవేరుతుందా? అది నెరవేరుతుందా? దేవుని స్వార్థను ప్రకటించగలుగుతున్నావా? నువ్వు నిజంగా సాక్షిగా నిలబడగలిగితే నువ్వేం ప్రకటించవసరంలా. నీ సాక్ష్యం మంచిదైతే ప్రజలు నీ వెంబడి వచ్చేసేవారుగా ఉంటారు. ఆమేన్.
వచ్చేసేవారుగా ఉంటారు. రెండవ మాట ఏమంటున్నాడో తెలుసా? గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఇంకొక మాట చెప్తాడు. ఆయనను నాయందు బయలుపరప అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. ఇప్పుడు ఒకటి, ఆయన కుమారుణ్ణి ప్రకటింపవలెనని అన్నాడు. రెండో మాట ఏం చెప్తున్నాడో తెలుసా? నాయందు ఆయనను బయలుపరప అంటే బయలుపరచ ఉద్దేశించాడు. ఈరోజున ప్రతి వ్యక్తి యొక్క జీవితం ద్వారా ప్రభు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? నా నుండి, నీ నుండి ఎవరు బయలుపరచబడాలి అని అంటున్నాడు అంటే క్రీస్తు ప్రభు వారు బయలుపరచబడాలి. ఆమేన్. నువ్వు నీ మాటల్లో, నీ క్రియలలో, నీ నడవడికలో, నీ ప్రేమలో, నువ్వు చేస్తున్న ప్రతి దాంట్లో ఎవరు కనపడాలి అంటే క్రీస్తు ప్రభు వారు కనపడాలి. ఎవరు కనపడాలి? నీ మాటల్లో క్రీస్తు ప్రభు వారు అంటే దయగలిగిన మాటలు మాట్లాడేవాడుగా ఉంటారు. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు దయగలిగిన మాటలు మాట్లాడాలి. ఇతరులను క్షమించేటప్పుడు క్రీస్తు క్షమాపణ ఉండాలి. ఈరోజున నీలో ఉన్న క్రియలు, నీలో ఉన్న మాటలు, నువ్వు నీ ప్రతి అణువణువున ఎవరు కనపడాలో తెలుసా? క్రీస్తు ప్రభు వారు అవ్వపడాలి. పౌలు గారిని ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు అంటే తల్లి గర్భము నుండి ప్రత్యేకపరిచి ఆయన్ని కృపచేత ఎందుకు పిలుచుకున్నాడో తెలుసా? రెండో విషయం ఏంటో తెలుసా? పౌలు గారు క్రీస్తు ప్రభు వారు అవ్వపడాలి. ఇప్పుడు నాయందు, నీయందు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి అగుపడాలన్న ఉద్దేశంతో దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఆమేన్. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుని ఉద్దేశం అర్థమవుతుందా? నిన్ను చూసినప్పుడు రత్నంలా కనపడకూడదు. ప్రకాశం గారిలా కనపడకూడదు. సీను గారిలా కనపడకూడదు. ఎలా కనపడాలో తెలుసా? యేసు క్రీస్తు ప్రభు వారు కనపడాలి. ఎవరు కనపడాలి చెప్పండి? యేసు క్రీస్తు ప్రభు వారిని మీలో చూడాలని పరలోకపు తండ్రి ఇష్టపడుతున్నాడు. మరి ఎంతమంది సంఘంలో ఉన్నవారు క్రీస్తుని కనపరుచుతారు? ఎంతమంది కనపరుచుతారు? ఎంతమంది రక్షణ పొందాం, బాప్తిస్మం తీసుకున్నాం, బల్లారాధనలో పాల్గొంటున్నాం, ఉన్నత ఉపదేశాలు ఉంటున్నాం, కానీ నేను క్రీస్తు ప్రభు వారు కనపడతాడా? సాతాను కనపడతాడా? ఎవరు కనపడుతున్నారు? ఎవరు అదుపడుతున్నారు? క్రీస్తు ప్రభు వారేనా? క్రీస్తు ప్రభు వారేనా? ఆలోచించి నువ్వు పరిశీలన చేసుకో. దేవుని వాక్యం అనే త్రాసులో నువ్వు దూసుకో. దేవుని వాక్యం అనే అర్థములో నీవు పరిశీలన చేసుకో. పౌలు భక్తుడు అంటాడు, మహిమ నుండి అధిక మహిమకు మీరు వెళ్ళి ఆయన పోలికగా మార్చవల. ఎవరు పోలికగా? ఇప్పుడు నువ్వు మహిమ పొందగలుగుతావు అంటే నీ మీద ఉన్న ముసుగు తీయబడినప్పుడు. నీ మీద ఉన్న ముసుగు ఎంతకాలం ముసుగు వేసుకుని క్రైస్తవుని అని ముసుగు వేసుకుని, రక్షణ పొందిన వాడిని అని ముసుగు వేసుకుని నీ జీవితాన్ని రహస్యమైన కార్యాలు చేస్తావు.
ఆ ముసుగు నీలో ఉన్నంత వరకు క్రీస్తు ప్రభువారు అగుపడతాయి, అగుపడతాయి. ఇక్కడ ఈ మొదటి అధ్యాయంలో పౌలు గారు ఆయనను బయలుపరచుట అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రలతో నేను సంప్రదించలేదు అంటాడు. ఎవరిని బయలుపరచడానికి? యేసుక్రీస్తు ప్రభువారిని బయలుపరచడానికి. యేసుక్రీస్తు ప్రభువారిని బయలుపరచడానికి పౌలు గారు ఏం చేస్తాడో తెలుసా? ఒక వ్యక్తిలో క్రీస్తు ప్రభువారు కనపడాలంటే ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా మారాలో తెలుసా? ఇది గలతీ పత్రిక 2వ అధ్యాయం 27 వచనాన్ని చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన నేను జీవించుచున్నాను. క్రీస్తు ప్రభువారిని అప్పగించడానికి పౌలు అపోస్తలుడు ఏం చేసిందో తెలుసా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఎవరితో కూడా? సిలువ వేయబడినాను కూడా రక్షణ పొందాను, బాప్తిసం తీసుకున్నాను, దేవుని సంఘంలో క్రీస్తును జీవితంలో క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను. అనుభవం అంటే ఏంటో తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాం. బాగా అర్థం చేసుకోండి. యేసు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ, ఏమంటాడండి? ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. నీలోనైనా నాలోనైనా యేసు క్రీస్తు వారు బయలుపరచబడాలంటే మన యొక్క జీవితం ఏమవ్వాలో తెలుసా? సిలువ వేయబడిన అనుభవానికి రావాలి. ఏ అనుభవం అంటే అది ఒక రోజుతో అయిపోయేది కాదు, ఎల్లప్పుడూ అంటున్నాడు. ఏమంటాడు పౌలు అపోస్తలుడు? అంటున్నాడు మరొకసారి అంటాడు, మీరు దినదినము చనిపోవచ్చు. అంటాడండి దినదినము. చెప్పండి, ఒక్కరోజు కాదు చనిపోవటం, ఒక్కరోజు కాదు. క్రీస్తు కొరకు ఒకసారి హతసాక్షి అవటం కాదు గొప్పదనం. క్రీస్తు కొరకు మీద బ్రతికి దినదినము బ్రతికి ఉండి కూడా చనిపోయిన వాడలాగా బ్రతకటమే గొప్పతనం అండి. ఈ రోజున క్రీస్తు ప్రభువారిని అగుపరచడానికి చేయవలసిన పని ఏంటో తెలుసా? మనము మరణానికి అప్పగించుకోవాలి. మన శరీరము మరణానికి అప్పగించబడాలి. పౌలు గారు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నేను కాదు జీవించున్నది క్రీస్తు యేసు నామో. అంటే పౌలు గారు ఎవరు కనపడుతున్నారు? క్రీస్తు ప్రభువారు కనపడుతున్నారు. క్రీస్తు ప్రభువారు కనపడుతున్నారు. ఆయన శరీరంలో క్రీస్తు ప్రభువారు కనపడటానికి ఆయన ఏమయ్యాడో తెలుసా? ఎల్లప్పుడూ నేను ఎలా ఉన్నాడట? కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడు?
పదవచనం ఏమంటున్నాడు తెలుసా? యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచుటకై యేసు యొక్క మరణానుభవం మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాం. ఎల్లప్పుడూ, ఏదో ఒక రోజున కాదు, ఒక నిమిషం మాత్రం కాదు, ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ బ్రతికి ఉన్నంత కాలం క్రీస్తు యొక్క మరణాన్ని తన శరీరమందు వహించుచున్నాడు, అనుభవిస్తున్నాడు. ఆమేన్. మరి ఈ రోజున నీవు దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడో తెలుసా? నీవు ప్రభు యేసు క్రీస్తు ప్రభువాన్ని అగుపరచాలి. ఆమేన్. ఏం చేయాలని? క్రీస్తు ప్రభువాన్ని నిజంగా సంఘంలో క్రీస్తు ప్రభువారు అగుపడితే, సంఘంలో క్రీస్తు ప్రభువారు అగుపడితే సంఘం ఎలా ఉంటుందో తెలుసా? సంఘం ఎలా ఉంటుందో తెలుసా? క్రీస్తు యొక్క రాకడకు సంసిద్ధంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఆ పోలికగా మార్చబడినప్పుడు మనం ఏమవుతుందో తెలుసా? ఎత్తబడే గుంపులో ఉంటాం. ఏ గుంపులో ఉంటాం? ఎత్తబడే గుంపులో ఉంటాం. ఒక్కొక్కరు క్రీస్తు ప్రభువారైతే ఈ సత్రంలో ఇంతమంది ఉన్నారు. ఒక్కొక్కరు ఒక క్రీస్తు ప్రభువారిని చూడగలిగితే గ్రామం అలా ఉంటుందా? మాట్లాడాడు. గ్రామం అలా ఉంటుందా? ఈ గ్రామం అలా ఉంటుందా? వీళ్ళు ఏం కనపడుతుందో తెలుసా? క్రీస్తు ప్రభువారు కనపడుతుంది. వీళ్ళు ఏం కనపడుతున్నాడో తెలుసా? వారికి అపవాది కనపడుతున్నాడు. ఎందుకు తెలుసా? వీళ్ళని అసూయ. అసలు అసలు అపవాది యొక్క వ్యక్తిత్వం ఏంటో తెలుసా? వ్యక్తిత్వం ఏంటో తెలుసా? నీవు క్రీస్తు పోలికగా ఉన్నవాడిని, క్రీస్తు జీవాత్మను నువ్వు కలిగి ఉన్నావని, క్రీస్తుతో నువ్వు సహవాసం కలిగి ఉన్నావని, నాకు లేని ఏంటి? నాకు లేని ధన్యత ఈ మానవుడు అనుభవిస్తున్నాడని నీ మీద అసూయపడి నేను దేవుని నుండి దూరపరిచాను. ఏం చేశాడు? అవ్వ ఆదాముని ఏదేదో తోటలో మోసపరిచి దేవుడిచ్చిన మహిమను వారు కోల్పోయినట్లుగా చేశారు. కారణం ఏంటో తెలుసా? అసూయపడి. అంతేకాదు, అబద్ధమునకు చెనకడు. వీళ్ళు ఏం కనపడుతుంది? అసూయ కనపడుతుంది. వీళ్ళు ఏం కనపడుతుంది? అబద్ధాలు కనపడుతుంది. వీళ్ళు ఏం కనపడుతున్నాయి? ద్వేషం కనపడుతుంది. ఏం కనపడుతుంది? క్రీస్తు క్రీస్తు ప్రభువారు ఎవరిని ద్వేషించారా? మాట్లాడారా? ఏదన్నా అబద్ధం ఆడారా? ఎవరి మీద అసూయ పడ్డారా? మాట్లాడరా? మాట్లాడరా? ఎవరి మీద అబద్ధ సాక్ష్యాన్ని పలికాడా? మాట్లాడారా? ఆయన శిష్యులు ఆయన వెనక తిరుగుతున్న వారితో ఎవరి గురించి అయినా ఒకరికి చెప్పాడా? ఇతను ఎలాంటి వాడు, ఆయన అలాంటి వాడు చెప్పాడా? యోధ ఇస్కరియోతు సంగతి తెలీదా? తెలుసా? తెలీదా? యోధ ఇస్కరియోతు గురించి ఆ మిగిలిన 11 మంది ఆయన చెప్పాడా? ఈ పక్కన అమ్మాయి గురించి ఎన్నిసార్లు నువ్వు చెప్పావు? వారి గురించి తప్పుగా ఎన్నిసార్లు మాట్లాడావు? ఎవరి లక్షణం? ఎవరి లక్షణం? ఈనాటికి కూడా అపవాది ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ పరలోకములో మన మీద ఏం చెప్తున్నాడు? అబద్ధ సాక్ష్యాలు, ఫిర్యాదులు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఫిర్యాదులు చేస్తున్నాడు. వీడు ఇలాంటి వాడు, ఇవి ఎలాంటిది? వీళ్ళ వస్త్రములన్నీ కూడా రక్తంతో తడిసి ఉన్నాయి. వీళ్ళ వస్త్రముల మీద మరకలు ఉన్నాయి అని దేవునికి ఫిర్యాదు చేసేవారు. ఒక్కరి విషయం ఫిర్యాదు చేయాలి. అందరిని క్షమించాలి, అందరిని ప్రేమించాలి, అందరితో ప్రేమగా మాట్లాడాలి. ఎలా మాట్లాడాడు? ప్రేమగా మాట్లాడాడు. మరి ఆయన్ని నువ్వు అగుపరచగలుగుతున్నావా? ద్వేషించిన వారితో ప్రేమగా మాట్లాడగలుగుతున్నావా? నిన్ను ప్రేమించిన వారితో నీవు ప్రేమగా మాట్లాడగలుగుతున్నావా? నిన్ను శపించే వాటితో ప్రేమగా మాట్లాడగలుగుతున్నావా? మాట్లాడుచు
ద్వేషిస్తున్న వాళ్ళతో ప్రేమగా మాట్లాడు. దేవుడు వాళ్ళు నిప్పులు కుంపలుగా ఏం పెడతాడు? నువ్వు కాదు పెట్టేది, దేవుడే పెడతాడు. దేవుడే కానీ మనలో ఉండదు. మనలో ఏముండదో తెలుసా? వెంటనే ఏముండవు చెప్పండి. షార్ట్ టెంపర్ భార్య దగ్గర యేసుక్రీస్తు ప్రభువును అగుపరుస్తున్నాం. మన గ్రామంలో మనం అగుపరచగలుగుతాం. అగుపరచాలని రెండు విషయాలు. ఒకటి, ఆయన కుమారుని ప్రకటించి ఆయన గుణాతిశయమును ప్రచురం చేసేవారు. రెండు, ఆయన్ని మనము అగుపరచాలి. ఏం చేయాలి? అగుపరచాలి. ఇంకొక మాట చెప్తా, ఇది వెంటనే ముగిస్తా. చూడండి, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు వాడు. ఇప్పుడు మనం ఎందుకు పిలువబడ్డామని తెలుసా? కుమారునితో సహవాసం చేయటానికి. ఏం చేయటానికి? ఎవరితో? కుమారునితో సహవాసం చేయటానికి. ఇప్పుడు అందరు నా వైపు చూడండి. నిజంగా దేవుడితో సహవాసం చేసేవారు, లోకంతో సహవాసం చేసేవారు ఎంతోమంది. లోక సంబంధమైన మనుషులతో సహవాసం చేసేవారు ఎంతోమంది. నీ జీవితంలో క్రీస్తు ప్రభువారితో నువ్వు ఎంతగా సహవాసం చేస్తున్నావు? ఆయన నిన్నెందుకు పిలుచుకున్నాడో తెలుసా? కుమారునితో సహవాసం చేయాలని. ఎవరితో? కుమారునితో సహవాసం చేయాలని. నమ్మదగిన దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. నమ్మదగిన దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. కానీ నువ్వు సెల్ఫోన్తో సహవాసం చేసినట్టుగా క్రీస్తు ప్రభువు సహవాసం చేయగలుగుతున్నావా? లోక సంబంధంతో సహవాసం చేసినంతగా దేవునితో సహవాసం చేయగలుగుతున్నావా? చెప్పండి. లోక సంబంధమైన స్థలాల్లో సమయం గడిపినంతగా క్రీస్తు పాదాల దగ్గర నువ్వు సమయాన్ని గడుపుతున్నావా? గడుపు. ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన సంకల్పం ఏంటి? ఆయన సంకల్పం ఏంటి?
శిరస్సు శరీరంతో అతకబడి ఉన్నప్పుడే సంపూర్ణమైన మానవుడు కనపడతాడు. ఆమేన్. సంపూర్ణమైన మానవుడు కనపడతాడు. ఈ రోజున శిరస్సు లేకుండా శరీరం మాత్రమే ఉందనుకోండి, ఏమంటారు? ఏంటండి? ముండెం మాత్రమే ఉంటుంది. క్రీస్తు ప్రభువారితో ఏముండాలో తెలుసా? ఐక్యత ఉండాలి. ఉండాలి, ఐక్యత ఉండాలి. సంఘం ఎప్పుడు శిరస్సును ధరించుకొని ఉండాలి. అప్పుడే ఈ శిరస్సు వలన మన శరీరానికి కావలసినటువంటి అభివృద్ధి, ఆశీర్వాదము అనేది మన జీవితాల్లో ఉంటుంది. ఈ శిరస్సు లేనప్పుడు ఈ జీవితంలో అభివృద్ధి ఉండదు, ఆశీర్వాదం. ఈ శిరస్సు ఎవరో తెలుసా? ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనతో నీవు ఐక్యత కలిగి ఉన్నప్పుడే, ఆయన నీతో కలిసి ఉన్నప్పుడే నీ శరీర అవయవాల్లో అభివృద్ధి ఉంటుంది, నీ కీళ్ళల్లో అభివృద్ధి ఉంటుంది, నీ ఎముకల్లో అభివృద్ధి ఉంటుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతావు, ఆర్థికంగా అభివృద్ధి చెందుతావు, కుటుంబ పరంగా నువ్వు అభివృద్ధి చెందేవాడగా ఉంటావు. ఆయనతో నీకు సంబంధం లేకుండా, శిరస్సుతో సంబంధం లేకుండా ఉంటే ముండి ఏం చేయగలిగితే ఉంటుందా? మాట్లాడండి. తల నరికేసాం, తలకే సపరేట్గా ఉంది, ముండు మాత్రం అట్టగా ఉంది. ముండి ఏమవుతుంది? అక్కడ పడి ఉంటుంది. ఏమవుతుంది? పడి ఉంటుంది. జీవం ఉండదు. ఆ తల ఈ ముండెంతో కలిసి ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? జీవం ఉంటుంది. నీవు బయటికి వెళితే అందరూ కూడా నిన్ను చూసి యాక్సెప్ట్ చేయగలుగుతారు. తలకాయ లేకుండా మొండి మాత్రమే ఊరంట తిరుగుతుంది అనుకో, ఏమంటారు? అమ్మో మా ఊళ్ళోకి దెయ్యాలు వచ్చినాయి. ఏమొచ్చినాయి? క్రీస్తు లేకుండా బ్రతుకుతున్న నీ బ్రతుకు కూడా అలాగే ఉంది. ఎవరిని అగుపరుస్తుందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారిని కాదు, దెయ్యాన్ని నువ్వు అగుపరుస్తున్నావు. అందుకే నువ్వు అంటాడు ఇక్కడ క్రీస్తుతో కూడా నీకు ఏముండాలి? సహవాసం ఉండాలి. బైబిల్ ఖండితంగా చెప్తుంది, లోకంతో సహవాసం చేయవాడు దేవుడు ఆ వ్యక్తికి విరోధి అవుతాడట. ఏమవుతాడు? లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? లోకంతో స్నేహం చేసినప్పుడు దేవుడే నీకు ప్రతివాదిగా మారిపోతాడు, దేవుడే నీకు విరోధిగా మారిపోతాడు. దేవుడే నీ మీద విరోధిగా మారిపోయినప్పుడు దేవుని జయించి నువ్వెక్కడ విజయశీలుడిగా నిలబడగలుగుతావు? ఎక్కడ నిలబడగలుగుతావు? దేవుని కాదని దేవుని జయించి నువ్వు ఎక్కడ నిలబడగలుగుతావు? ఇప్పుడు నిలబడు. ఆయనతో నీకు సహవాసం ఉంటే నిన్ను జయశీలుడిగా నిలబెడతాడు. ఆమేన్. యాకోబు రేవు దగ్గర రాత్రంతా దేవుని పాదాలు పట్టుకుని పెనుగులాడినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? చాచి తొడగుట్టి నరం మీద కొట్టిన అతడు పాదాలు విడవకపోతే ఆయన ఏమన్నాడు తెలుసా? నీవు జయించిన వాడు, నీకు ఇశ్రాయేలువి. ఏమన్నాడు? ఇశ్రాయేలువి, ఇక నీకు జయ జీవితం నేను అనుగ్రహించాను అని, నువ్వు మనుషులకు దేవుడు జయించిన వాడే అని దేవుడు పేరు మార్చాడు. ఏం మార్చాడు? పేరు మార్చాడు. నీ జీవితంలో దేవునితో కూడా నువ్వు సహవాసం కలిగి దేవునితో కూడా పెరుగులాడే అనుభవం నీ జీవితంలో ఉంటే అన్ని విషయాల్లో జయ జీవితాన్ని పొందుకుంటావు. అందుకే నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా పరలోకం ఎందుకు పిలుచుకున్నాడు తెలుసా? ఎందుకు పిలిచాడంటే కుమారుడితో కూడా సహవాసం చేస్తాను. ఎవరితో? మరి నీ సహవాసం ఎవరితో? బంధువులతోనా? నీ సహవాసం ఎవరితో? స్నేహితులతోనా? నీ సహవాసం ఎవరితో? సెల్ ఫోన్తోనా? నీ సహవాసం ఎవరితో? కుక్కలతోనా? నక్కలతోనా? ఎవరితో నీ సహవాసం? ఒక క్రైస్తవురాలుగా దేవునితో
క్రీస్తు అనే శిరస్సుతో నువ్వు ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఆశీర్వాదం కుమ్మరించబడదు. ఆమేన్. కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం, రెండవ అధ్యాయం 19వ వచనాన్ని చదవాలి. సంఘము అను శరీరములకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం ఆయన ఆది అయ్యుండి లేచుటలో ఆది సంభూతుడయ్యాడు. ఇప్పుడు రెండవ అధ్యాయం గొప్పగా చెప్పుకోవచ్చు. శిరస్సును హత్తుకొనని వాడెవ్వడును మీ బహుమానమును ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. ఆమేన్. క్రీస్తు శిరస్సు వలన నీ జీవితం తెలుసా? నీ కీళ్ళు, నీ సర్వ శరీరము నరములు పోషింపబడి అతుకబడినవై దేవుని వలన కలుగు వృద్ధిలో అభివృద్ధిలో పాలు పొందేవాడగా ఉంటాం. ఆమేన్. నీవు అభివృద్ధి చెందకపోవడానికి, వృద్ధిలోనికి రాలేకపోవడానికి కారణం తెలుసా? క్రీస్తు శిరస్సుతో తెలుసా? అటాచ్మెంట్ లేదు, ఐక్యత లేదు, సహవాసం లేదు. నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఒక మొండులాగా లోకంలో తిరుగుతున్నావు, అందరితో సహవాసం కలిగి ఉంటున్నావు, కానీ నీ నరములను, నీ సర్వ శరీరమును పోషించి అభివృద్ధి చేసేటువంటి క్రీస్తు అనే శిరస్సుతో నీకు అటాచ్మెంట్ లేదు. ఏం లేదు? అటాచ్మెంట్ లేదు. ఇప్పుడైనా ఉదయకాలం సమయంలోనైనా ఒక నిర్ణయం తీసుకోండి. ప్రభువా, నేను లోకంతో సహవాసం చేయను, లోక సంబంధమైన మనుషులతో నేను సహవాసం చేయను, నీతో నేను సహవాసం చేస్తాను అని నువ్వు దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకొని ఈ రోజు నుంచి ప్రభుతో నువ్వు సహవాసం చేయగలిగితే, ఏం చేయగలిగితే, సహవాసం చేస్తున్నావు అంటే ఏం చేయాలి? ప్రభుని ప్రతి దినము ప్రతి క్షణము కలుసుకునేవారుగా ఉండాలి. ఆమేన్. అవునా కదా? అవునా కదా? ఈ రోజున ఆయనతో నీవు సహవాసం కలిగి ఉంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? అభివృద్ధి చేస్తాడు. నీ అభివృద్ధిని ఎవరు ఆపలేరు. చూడండి, యోసేపుని దేవుడు అభివృద్ధి చేయాలనుకున్నాడు, ఫలింప చేయాలనుకున్నాడు. సైతాను ఎన్నో గోడలు కట్టింది, కానీ గోడకు పైగా ఆయన ఎక్కి వ్యాపించి ఫలించిన వాడగా ఉన్నాడు. నువ్వు నమ్మగలిగితే నా ప్రభు నిన్ను కూడా అదే చేయగలుగుతున్నాడు, అదే చేయగలడు. నీ జీవితంలో క్రీస్తు ప్రభు వారితో నీవు సహవాసం కలిగి ఉంటే, శరీరం అనేటువంటి సంఘం అనేటువంటి శరీరం క్రీస్తు ప్రభు వారిని శిరస్సుగా ధరించి ఉన్నప్పుడు క్రీస్తులో నుండి పోషణ అందించబడుతుంది. క్రీస్తులో నుండి అభివృద్ధి, ఆశీర్వాదాన్ని సంఘం పొందగలుగుతుంది. క్రీస్తుతో అటాచ్మెంట్ లేని వ్యక్తి, క్రీస్తుతో అటాచ్మెంట్ లేని కుటుంబం అభివృద్ధి చెందదు, అభివృద్ధి చెందదు. ఈ రోజున క్రీస్తు లేకుండా నువ్వు ఎక్కడ అభివృద్ధి చెందుతావు? నేను అదే పాట పాడుతున్నాను. మీ కుటుంబాలు ఆశీర్వదించబడకపోవటానికి క్రీస్తుతో మీరు సహవాసం లేదు. ఏం లేదు? లోకంతో ఉంది, పాపంతో ఉంది, మనుషులతో ఉంది, సెల్ఫంతో ఉంది, కానీ క్రీస్తుతో ఉందా? క్రీస్తుతో అటాచ్మెంట్ పెట్టుకున్న కుటుంబాలు ఎలా ఉంటాయి తెలుసా? దినదినము అభివృద్ధి చెందేవిగా ఉంటాయి, ఆశీర్వదించబడేవిగా ఉంటాయి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయను గాక. మోకరిస్తారా? చేతులెత్తుతారా?